రామగుండం ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇటీవల మంథనిలో జరిగిన దివంగత మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు వర్ధంతి కార్యక్రమంలో ఆయన వ్యాఖ్యలు రీసౌండ్ చేస్తున్నాయి. ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇంతకీ ఆయన చేసిన వ్యాఖ్యలేంటి? కావాలని అన్నారో అనుకోకుండా మాట్లాడారో కానీ సినిమా స్టైల్లో చెప్పిన ఆ డైలాగ్ ఇప్పుడు రచ్చరచ్చగా మారిపోయింది. అసలే బగ్గుమనే రాజకీయాలకి పేరున్న ఆ ప్రాంతం మరోసారి మక్కన్ సింగ్ వ్యాఖ్యలతో మరింత వేడెక్కింది. ఇంతకీ ఆ వ్యాఖ్యల వెనుక మర్మమేంటి? కాంగ్రెస్ కార్యకర్తలకు ఎవరైనా అడ్డంగా వచ్చినా, ఇబ్బందులు కలిగించినా 2 గంటల్లోనే అక్కడికి చేరుకుంటాం. ఎవరైనా అడ్డంగా మాట్లాడితే అడ్డంగా నరుకుతామని ఎమ్మెల్యే మక్కన్ సింగ్ బహిరంగంగా హెచ్చరించారు. ఒక్క 2 గంటల్లో కుయి కుయి అనుకుంటా ఇక్కడ మీ ముగ్గురు నాయకులం ఒక్క క్షణంలో వస్తాం. ఎవరైనా అడ్డంగా మాట్లాడితే అడ్డంగా నరుకుతామనే విషయం చెప్తాను. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత మాజీ స్పీకర్ శ్రీపాదరావు వర్ధంతి సభ ఇటీవల మంథనిలో భారీ ఎత్తున జరిగింది. బహిరంగ సభపై మంత్రి శ్రీధర్ బాబు సహా జిల్లా ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు ఆసీనులై ఉన్నారు. వారి సాక్షిగా రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ ఠాకూర్ చేసిన ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. మంథనిలో కాంగ్రెస్ కార్యకర్తలను ఎవరైనా ఇబ్బంది పెడితే చెప్పండి, శ్రీధర్ బాబు దగ్గరలో ఉన్నా లేకున్నా మేము 2 గంటల్లో వస్తాం, మాట్లాడిన వాడిని అడ్డంగా నరికేస్తామంటూ మాట్లాడారు ఎమ్మెల్యే. ఈ వ్యాఖ్యలే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. సినిమా వేదిక అనుకున్నారో లేక సినిమా స్టైల్లో డైలాగ్ చెప్పాలనుకున్నారో కానీ నరుకుతామంటూ చెప్పిన డైలాగ్ రాజకీయ ప్రత్యర్థులకు మాత్రం మక్కన్ సింగ్ అడ్డంగా దొరికిపోయారని రాజకీయ విశ్లేషకుల్లో బలంగా వినిపిస్తోంది. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరోవైపు బీఆర్ఎస్ ఎలివేట్ చేసుకుంది. రామగుండం, మంథన నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ నాయకులు మక్కన్ సింగ్పై విరుచుకుపడ్డారు. ఆ వ్యాఖ్యలతో భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారని పోలీసులకు సైతం ఫిర్యాదు చేశారు. నిజానికి మంథని రాజకీయం అంటే పులి మీద స్వారీ చేయటమే అంటారు రాజకీయ పండితులు. ఏ ఒక్క మాట జారినా స్థానికంగా ఒక పార్టీకి అవకాశం ఇచ్చినట్టే అవుతుందన్న అభిప్రాయం లేకపోలేదు. స్థానిక రాజకీయ నాయకులకు ఇవన్నీ పూర్వ అనుభవాలే. అందుకే అలాంటి ప్రాంతానికి ఎమ్మెల్యేగా ఉన్న శ్రీధర్ బాబు కూడా ఆచితూచి పావులు కదుపుతుంటారన్న టాక్ ఉంది. సౌమ్యుడిగా రాజకీయాలు చేస్తారన్న పేరున్న శ్రీధర్ బాబు నియోజకవర్గంలో ఇలాంటి నరికేస్తామనే వ్యాఖ్యలు చేయడంతో ప్రతిపక్షాలకు మక్కన్ సింగ్ ఓ అస్త్రం ఇచ్చినట్టయిందట. అలా మక్కన్ సింగ్ తత్తరపాటు కాస్త మంత్రి శ్రీధర్ బాబుకు ఇబ్బందులు తెచ్చిపెట్టిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే మక్కన్ సింగ్ వ్యాఖ్యల్ని తప్పుగా అర్థం చేసుకున్నారని, ఆయన శాంతికి విఘాతం కలిగించే వ్యక్తి కాదంటూ మంత్రి శ్రీధర్ బాబు స్వయంగా వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అక్కడ ఉన్న కొంతమంది కార్యకర్తలను ఇక్కడ చాలా మంది బెదిరిస్తూ ఉన్నారని చెప్పిన నేపథ్యంలో దానికి సంబంధించి 2 మాటలు చెప్పడం జరిగింది. కానీ రాజ్ ఠాకూర్ గారి ఆలోచన విధానం కానీ శాంతికి భంగపట్టే కార్యక్రమం చేయొద్దనే ఉంటుంది. కానీ అనేక సందర్భాల్లో భయభ్రాంతులను చేసినప్పుడు అక్కడ ఉన్న సోదరులు వారి వారి బాధలు చెప్పినప్పుడు వారు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులుగా ఆ విధమైన స్పందన కనబడ్డది. మేము ఎవ్వరూ ఆ విధమైన ఆలోచనలతో చేసినప్పటికీ దాన్ని ఖచ్చితంగా ఖండిస్తాం. ఇలా మక్కన్ సింగ్ వ్యాఖ్యలు కాస్త ఏదో చేయబోతే ఏదో జరిగిపోయిందన్న చందంగా మారిందట. ఇప్పటికైతే మంత్రి శ్రీధర్ బాబు ఇచ్చిన వివరణతో రాజకీయాలు కాస్త చల్లబడినా భవిష్యత్తులో మాత్రం మక్కన్ సింగ్ను ఈ వ్యాఖ్యలు రాజకీయంగా వెంటాడే అవకాశం లేకపోలేదన్న చర్చ జరుగుతోంది. మరి ఈ వివాదం నుంచి మక్కన్ సింగ్ ఎలా బయటపడతారో చూడాలి.